డీఎస్పీ నళిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. పోలీస్ అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కానీ తాము ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నానని, తాను ఫిట్ కాదని, అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నళిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మాజీ డీఎస్పీ నళిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. పోలీస్ అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమం వదులుకున్న నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కానీ ప్రస్తుతం తానున్న పరిస్థితిలో ఆధ్యాత్మిక చింతనతో ఉన్నానని, తాను ఫిట్ కూడా కాదని, అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నళిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. మనం చూసుకుంటే ఇంతకు ముందు కూడా ఒకసారి నళిని టాపిక్ అనేది వచ్చింది. తెలంగాణ ఉద్యమం సమయంలో డీఎస్పీ నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పుడు నళిని ఉద్యోగం అయినా ఏదైనా సరే ఆ టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది ఇంతకు ముందు కూడా. ఇప్పుడు నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మా గతంలో నళిని ఉద్యమ కాలంలో చాలా వరకు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే తన ఉద్యోగాన్ని సైతం పరంగా పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం చాలా వరకు పాటుపడ్డారు. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తనకు ఇంకా గౌరవప్రదమైన హోదా దక్కుతుందని భావించినప్పటికీ 10 ఏళ్ల కాలం పాటు తను వేచి చూసినా కూడా ఇటు ప్రభుత్వం తను అసలు పట్టించుకోలేదు. అయితే దాదాపు నళిని మీద గతంలో ఉద్యమకారులంతా కూడా అభిమానులంతా కూడా తెలంగాణలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయగానే నళినికి న్యాయం చేస్తారా, ఇప్పుడైనా నళినికి న్యాయం చేస్తారా అంటూ పెద్ద ఎత్తున నళినికి ఆమె అభిమానులు కావచ్చు, తోటి ఉద్యమకారులు కావచ్చు, వారందరూ కూడా నళినికి పూర్తిగా న్యాయం చేయాలి అని ఇతరులు పెద్ద ఎత్తున రావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించి నళిని మాజీ చేసిన నళినికి ఖచ్చితంగా ఆమె కోరుకున్న ఉద్యోగం పోలీస్ శాఖలో కావచ్చు, లేదా ఆమె కోరుకున్న ఉద్యోగం ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉంటుంది, అవసరమైతే తనను కలిసేదానికి అవకాశం కూడా ఉంటుందని తను చెప్పిన నేపథ్యంలో మాజీ డీఎస్పీ తెలంగాణ ఉద్యమకారి నళిని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయానికి వచ్చిన నళిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. తను రాసిన ఆధ్యాత్మిక పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో 2011లో నా అన్నదమ్ములు లాంటి ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేను అంటూ గొంతెత్తి ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం ధిక్కరించి వార్తల్లో నిలిచారు నళిని. అయితే అధికారులు వివరణ కోరితే తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం తృణప్రాయంగా వదిలేశాను నాడు అన్నట్టు డీఎస్పీ నళిని త్యాగం ప్రభుత్వాలని ఈ పూర్తిగా వాళ్ళ త్యాగం వల్లనే నేను ప్రభుత్వం అనేది తెలంగాణలో రాష్ట్రం సిద్ధించడం ఇలాంటి వారు ఉండడంతో వచ్చిన నేపథ్యం. అయితే ఉద్యమకారులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా మరిచిందని అనేక సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో నళిని ప్రస్తావన మాత్రం పదే వచ్చేది. ఈ 10 ఏళ్ల కాలం పాటు ప్రభుత్వం గుర్తించకపోయినా నళిని సేవలను, నళిని త్యాగాన్ని మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం పదే గుర్తు చేసుకోవాలని చెప్పొచ్చు. ఇక నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నళిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాగానే నళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఇక ఉద్యమకారులను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో నళినికి తిరిగి ఉద్యోగంలో తాను ఉన్న అడ్డంకులు ఏంటని పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కూడా ఆయన ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం లేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అవకాశంపై కూడా ఆలోచించాలని ఇటు నళిని పైన కన్సర్న్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం కన్సర్న్ కూడా అవకాశం కల్పించాలని ఇటు అధికారులు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశించిన విషయాలతో మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, తిరిగి విధుల్లోకి చేరలేనని నళిని ఇప్పటికీ పలుమార్లు ప్రకటించారు. సోషల్ మీడియా, ఫేస్బుక్ పరంగా కూడా తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు, తన అభిమానులకు తెలియజేస్తూనే వచ్చారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడతానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు. అయితే రేవంత్ రెడ్డి ఆమెకు ఎలాంటి హామీ ఇచ్చారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఇప్పుడు ఈ ఉద్యోగ అంశం ఏదైతే ఉందో మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది కదా?
ఖచ్చితంగా తన ఉద్యోగం ఆశిస్తే ఆ ఉద్యోగం మాత్రం తాను ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను, ఆధ్యాత్మిక పరంగానే ఇంకా కొనసాగుతానని సోషల్ మీడియా పరంగా నన్ను చెప్పడం జరిగింది. ప్రభుత్వం మాత్రం పూర్తిగా తనకు ఉద్యోగం కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగంలో ఇచ్చేదానికి సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తను కోరుకుంటే మాత్రం ఉద్యోగంలో చేరుకుంటూ డిఎస్పీ పోలీసు శాఖకు ఒకవేళ తను అన్ఫిట్ అయినా ఇంకేదైనా తన ప్రభుత్వ ఉద్యోగం కోసం అడ్డు పెట్టుకున్నా తను ఖచ్చితంగా నెరవేర్చేలాగా తనకు డిమాండ్ తను ఏదైతే తను కోరుకున్న ఉద్యోగాన్ని సైతం ఇచ్చడానికి ప్రభుత్వం అయితే పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ ఫర్ దిస్ డీటెయిల్స్.